தேவையானது 1 hour ஊற வச்சிருக்கிற பிரியாணி அரிசி, நெய், நுங்கு, உப்பு, வெங்காயம், புதினா, தக்காளி, பச்சை மிளகாய், வெறும் காரம், பிரியாணி மசாலா, இஞ்சி பூண்டு பேஸ்ட்டு, தயிர், பிரியாணிக்கு தேவைப்பட்ட மசாலா ஐட்டம்ஸு. இப்போ குக்கரை வச்சுட்டு அதில் நெய் போட்டுட்டு பிரியாணி சம்மந்தப்பட்ட எல்லாமே போட்டுக்கணும். அதுக்கப்புறம் வெங்காயம் நல்லா ஃப்ரை பண்ணணும். லைட்டாக உப்பு சேர்த்துக்கோங்க. இதில் தக்காளி போடணும். நல்லா குக் ஆனதுக்கப்புறம் இஞ்சி பூண்டு பேஸ்ட் போடணும். அப்புறம் இதில் காரம், பிரியாணி பொடி போட்டுட்டு நல்லா மிக்ஸ் பண்ணிக்கோங்க. அது பச்சை மிளகாய், கொத்தமல்லி போட்டுக்கோங்க. தயிர் கூட போட்டு நல்லா கலக்கணும். இப்போ நுங்கு போட்டு நல்லா 3 minutes குக் பண்ணணும். நம்ம நார்மலாக சிக்கன், மட்டன், வெஜ்ஜு வச்சுட்டு எப்படி நல்லா பண்ணுவோமோ பிரியாணி, அதே போல் இதுவும் சேர்த்து நம்ம பண்ணணும். இதில் நான் 1 டம்ளர் அரிசி எடுத்துட்டேன், அதனால 1.5 டம்ளர் தண்ணி ஊற்றிட்டேன். நல்லா பாயில் ஆனதுக்கப்புறம் அதில் பிரியாணி அரிசி போட்டணும். மூடிட்டு அதுக்கப்புறம் 2 விஜில்ஸ் வர வரைக்கும் வைக்கணும். 2 விஜில்ஸ்க்கு அப்புறம் சூப்பரான பிரியாணி ரெடி ஆயிடுச்சு. హాయ్ అండి, ఈరోజు మనం ముంజికాయ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసినవి 1 గంట నానబెట్టిన బిర్యానీ బియ్యం, నెయ్యి, పెద్దగా కట్ చేసుకున్న ముంజికాయ ముక్కలు, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, టమాటా, పచ్చిమిరపకాయలు, పచ్చికారం, బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పెరుగు, బిర్యానీకి సంబంధించిన అన్ని దినుసులు. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెంగా నెయ్యి వేసుకోవాలి. బిర్యానీ సామాన్లన్నీ వేసి లైట్గా వేపుకోవాలి. తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. లైట్గా ఉప్పు వేసుకోవాలి. అందులో టమాటా ముక్కలు వేసి లైట్గా కుక్ చేసుకోవాలి. అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. పచ్చికారం, బిర్యానీ మసాలా వేసి బాగా కలుపుకొని బాగా కుక్ చేయాలి. అందులో పచ్చిమిరపకాయ, పుదీనా వేసుకోవాలి. పెరుగు కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనం తీసి పెట్టుకున్న ముంజికాయ ముక్కలు వేసి ఒక 3 నిమిషాలు బాగా కుక్ చేసుకోవాలి.
మనం నార్మల్గా ఏ బిర్యానీ చేసుకున్నా అందులో చికెన్, మటన్, వెజ్ ఎలాగేసుకుంటామో అలాగే ఇది కూడా మనం చేర్చుకోవాలి. 1 గ్లాస్ బిర్యానీ బియ్యం తీసుకున్నాను. అందులో 1.5 గ్లాసు నీళ్ళు పోసుకున్నాను. ఉప్పు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ బియ్యం వేసి మనం కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఉంచుకోవాలి. 2 విజిల్స్ వచ్చేసిందండి. మనకి ఎంతో వెరైటీగా ఉండే ముంజికాయ బిర్యానీ రెడీ అయిపోయింది.